హాయ్ ఫ్రెండ్స్, నేను చానాళ్ళైంది మాట్లాడక ఈరోజు మాట్లాడుకుంటున్నా. ఇక బొరుగు ముద్దలు మేము చిన్నప్పుడు అవి 5 పైసలు, ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి రూపాయి ఎంత లాభం ఉన్నాయో. అవి 55 రూపాయలు అంటే ప్యాకెట్ తీసుకొచ్చాం. చిన్నప్పుడు ఆ బొరుగు ముద్దలు చేస్తూ ఉంటే 5 పైసలు ఇచ్చేవాళ్ళు మేము చిన్నప్పుడు. నువ్వు అంతే ఉన్నావా అని అనుకుంటారేమో, అట్లానే మనం పెరిగినట్టే వాటికి కూడా రేట్లు పెరిగినాయి. అందుకని అవి ఇప్పుడు రూపాయి కాబట్టి అసలు ఎంత బాగున్నాయో చూడండి, క్యూట్గా. అప్పుడు బొరుగు ముద్దల్లానే ఇప్పుడు కూడా గట్టిగా బెల్లంతో బాగా చేశారు. అవి బాగున్నాయి, ఎందుకంటే అవి బెల్లము అన్నీ బాగుపట్టారు కాబట్టి బాగా టేస్ట్గా బాగానే ఉన్నాయి. అందుకని ఒకరోజు పాలు పోసొస్తామంటే బాగున్నాయి కాబట్టి అవి తీసుకొని వచ్చాయి ఇంటికి. ఇంకా రోజు తల టిఫిన్ రొట్టె అంటే మరి రొట్టె తినాలి కదా, తినేటప్పుడు రొట్టె తినాలి తప్పనిసరిగా. అందుకని రొట్టె చేసుకున్నాం. దాంట్లోకి మామూలుగా సొరకాయ పాయసం చేసుకున్నాం. సొరకాయలు ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా అవి చేయాల్సిందే. ఏమైందమ్మా అని అనుకోదు, అది తీపి టేస్ట్ బాగుంటుంది. అందుకని అది చేస్తాను నేను ఇప్పుడు. అందుకని రొట్టె సొరకాయ పాయసం, అందుకని ఈరోజు ఆ టిఫిన్ అంతే అట్లా చేసుకుంటున్నాం. అందుకని రోజు తాను అదే టిఫిన్. ఎప్పుడు ఏదో ఒక టిఫిన్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక టిఫిన్ ఇద్దరికి చేశాను నేను. అందుకని నేను తర్వాత దొడ్లోకి వెళ్తే చాలా ఎత్తుగా పెరిగినాయి కదా చెట్లు. అవి మనం ఈత దగ్గర కూర్చుకోవడానికి చీపురు కట్టుకోవచ్చు, వాటిని కట్టేయచ్చు. అందుకో మా ఆయన బాగా నరికి వాటిని పొల్లిగట్లాగా కడుతున్నాడు. అస్సలు గేదెల దగ్గర అంత నీట్గా పోద్ది, అంత నీట్గా అంటే అంత నీట్గా పోద్ది. అవి ఎండిపోయి ఆ కాకులన్నీ రాలిపోయి ఎంతో నీట్గా పోయిద్ది ఆ చెట్లు. అది బాగా అది అంతా కట్టేస్తున్నాడు, పొల్లిగట్లాగా కట్టాడు. ఉన్నోడు కట్టుకొచ్చాడు, ఇప్పుడు 2 అయినాయి. అవి ఎప్పుడైనా సరే అదైతే సంతలో కూడా అమ్ముతారు. వాటికి ఉన్నంత విలువ అది బాగా అమ్ముతారు సంతలో. ఎక్కువచ్చి అడవుల్లో ఒక్కొక్క అవి చాలా రేటు కూడా ఉంటాయి. 25 రూపాయలు అట్లా కూడా ఉంటాయి, నాకు కూడా తెలియదు. అందరు తెస్తూ ఉంటే నేను చూసా. అందుకని అది మా దొడ్లోనే ఉంది కాబట్టి కడుతున్నాడు ఎప్పుడు. మేము అట్లా గేదెలు కడ ఊడ్చుకోవడానికి అట్లా కడతాడు గేదెలకి. బాయ్ ఫ్రెండ్స్.